భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గాయ్. చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గాయ్. స్టబ్బన్ చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్ట్ పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్ అందరూ, ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేయడం చేస్తూ ఉంటారు, అందరిని పిలిచి దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. అన్న అన్న అంటాడు. అవునా? చాలా మంది అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు, అనవచ్చు కానీ బట్ నన్ను అన్న అంటారు. ఓకే, అన్న అనుకుంటూ ఈజ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. స్టబ్బన్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బనిటీ కానీ అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు ట్రిపుల్ ఆర్ అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ